హలో ఫిష్ లవర్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటనంటే గ్లిండర్వాంగ్ కల్చర్ మెయింటెనెన్స్ అనమాట. మీరు మాత్రం లైక్ కొట్టడం మర్చిపోవద్దు. మంచి మంచి వీడియోస్ తీసుకొస్తున్నాం, మీరైతే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. గ్లిండర్వాంగ్ కల్చర్ ఎలా చేయాలి ఏంటో తెలియకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే మీరు చూడొచ్చు. మెయింటెనెన్స్ విషయానికి వస్తే ముందుగా చూడండి, నా దగ్గర క్వాంటిటీ అనేది ఎక్కువగా అవ్వకుండా నేను మీకు చెప్పలేను కదా. సో క్వాంటిటీ అనేది బల్క్లో అయితే మనకి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. బీటాస్కి నేను ఎక్కువగా ఇదే వేస్తాను, గప్పీస్కి కూడా నేను అప్పుడప్పుడు ఇదే వేస్తాను. మొయినా ఒకవేళ నా దగ్గర కల్చర్ ఎక్కువ డెవలప్ అవ్వని రోజు గ్లిండర్వాంగ్ కల్చర్ అయితే నేను వేస్తుంటాను అనమాట ఫీడ్గా. సో ఇంత బల్క్ క్వాంటిటీలో అయ్యిందనమాట. దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఫిషెస్కి ఎలా ఫీడ్ చేయాలి అనేది వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ముందుగా ఇటువంటి కంటైనర్స్లోని మనం కల్చర్ అయితే చేసుకోవాలన్నమాట. బూజ్ ఎక్కకుండా ముందుగా చూసుకోవాలి. అండ్ తడి పర్సంటేజ్ అనేది చాలా లిమిటెడ్గా ఉండాలన్నమాట. ఫర్ సపోజ్ 100% తడి అనుకుంటే మనకి 2% 3% తడి పొడిగా ఉండాలన్నమాట. చాలా తక్కువ వాటర్ అయితే ఉండాలి. వాటర్ అనేది డైలీ మనం స్ప్రింకిల్ చేస్తాము. ఈ స్ప్రింకిల్ అనేది మొత్తం ఎండిపోకూడదు, అలానే మొత్తం తడిసిపోకూడదు. ఒక్కదానికి కండిషన్ తగ్గట్టు మనమైతే మెయింటైన్ చేయాలి. సో వాటర్ వేసేటప్పుడు కూడా చాలా లిమిటెడ్గా వేసుకోండి. ఒక స్ప్రేయర్ కానీ ఏదైనా తీసుకొని స్ప్రే చేయండి, ఒక 2 సార్లు 3 సార్లు కానీ. అంతకుమించి ఓవర్గా వేసానంటే ఒకరోజు వేయడం మానేయండి. నేనైతే 2 డేస్కి 3 డేస్కి ఒకసారి వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తాను అనమాట. అండ్ నేనైతే 3 బాక్సుల్లో పెట్టుకున్నాను. ఫర్ సపోజ్ ఒక బాక్స్లో కల్చర్ క్రాష్ అయిపోయినా ఒక 2 బాక్సుల్లోనే ఉంటుందని చెప్పి. యాక్చువల్లీ గ్లిండర్వాంగ్ కల్చరు ఎక్కువ శాతం క్రాష్ అవ్వదు. క్రాష్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అయిపోతుంది. 1 మంత్కి ఒకసారి క్రాష్ అయ్యే అవకాశం ఉందని మామూలుగా మన అందరూ బ్రీడర్స్ చెప్పేది 1 మంత్కి క్రాష్ అవుతుందని. బట్ అందులో కూడా నిజం ఉంది. ఎందుకనంటే డైల్యూట్ అయిపోద్ది అనమాట. బాక్స్ అంతా కొంచెం పొల్యూట్ లాగా అయిపోయి ఇంకా చెడిపోతుంది అనమాట. మనం ఇంకొక బాక్స్ ఆదికి ముందే రెడీ చేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇది 2వ బాక్సు. అయితే ఇందులో ఫీడ్ ఎక్కువగా తీసుకోవట్లేదు. నేను ఎక్కువగా వేయడానికి రీజన్ ఏంటంటే కల్చర్ నాకు ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోవాలని. అండ్ ఇంకొక దాంట్లో మాత్రం ఒకటి వేసాను, బట్ అందులో చాలా ఎక్కువ వచ్చింది. దానికి మేజర్ రీజన్ వచ్చి మనం ఎక్కువ వేసేస్తున్నామని చెప్పి ఎక్కువ రాదు. సో వేసేది లిమిటెడ్లో అయినా సరే దానికి తగ్గట్టు తీసుకుంటుంది, దానికి తగ్గట్టువే ఫిష్ ఫుడ్ తీసుకుంటుంది. అండ్ ఇంకొకటి బూజ్ ఎక్కకుండా చూసుకోండి. బూజ్ ఎక్కితే వామ్స్ అనేవి అలాగా గట్టిగా అయిపోయి దగ్గరికి అయిపోతాయి అనమాట, చనిపోతే క్రాష్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. బూజ్ ఎక్కినప్పుడు నువ్వేం చేస్తావు బ్రో అని అడుగుతారు. సో బూజ్ ఎక్కినప్పుడు ఏం చేస్తానంటే బూజ్ అనేది నేను మెల్లిగా రిమూవ్ చేసేసి జల్లేస్తాను అనమాట. మళ్ళీ కల్చర్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. బూజ్ మ్యాక్సిమం ఎక్కకుండా చూసుకోండి. నేను మ్యాక్సిమం ఎక్కకుండా చూసుకుంటాను. ఈ బాక్స్కి మాత్రం హోల్స్ ఇంపార్టెంట్. గట్టి సీల్ టైట్ ఉండి బాక్స్కి ఒక 3 to 4 హోల్స్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. ప్రతి బాక్స్కి హోల్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఈ హోల్స్ అనేవి చీమలు ఇవన్నీ దూరవు కానీ, బట్ దానికి గాలి అనేది ఆడుతుంది అనమాట. ఏ రోజు నాకు చీమల నుండి వీటి నుండి అయితే ప్రాబ్లం రాలేదు. మీకు అలాంటి ప్రాబ్లం వస్తే మాత్రం మీరు చిన్న హోల్స్ పెట్టుకోండి. నేను చిన్న హోల్సే పెట్టుకున్నాను, అందునుంచి ఏం దూరదు కానీ గాలి అయితే ఆడుతుంది. అండ్ 3వ బాక్స్ చూద్దాం. 3వ బాక్స్లో అయితే అంతగా నాకు కల్చర్ అనేది డెవలప్ అవ్వలేదు. సో దానికి మేజర్ రీజన్ వచ్చి చెప్పాను కదా, ఆల్రెడీ 1 మంత్కి ఒకసారి ఒక బాక్స్ క్రాష్ అవుతుంటుందని. సో ఈ బాక్స్ కూడా క్రాష్ అయ్యే స్టేజ్కి వచ్చింది. ఫస్ట్లో బల్క్లో వచ్చిన ఎప్పుడైతే మనకి కనిపించట్లేదు. ఇందులో ఏం చేయాలంటే మళ్ళీ ఇంకొంచెం మనకి రావాలనంటే దీని అంతటిని తీసేసి, అంటే కింద మట్టాలుగా ఉంచి మీదంతటిని తీసేసి కొత్త కల్చర్ని ప్లేస్ చేయాలన్నమాట. అప్పుడు ఏంటనంటే కల్చర్ వామ్స్ అనేవి మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయితే కొత్త బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ కవర్ పీస్ ఎందుకు పెట్టానో మీ అందరికీ తెలుసు కదా. మనం ఫిషెస్కి ఫీడ్ చేయాలంటే ఈ కవర్ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నార్మల్గా మనం స్పూన్తో కానీ దేంతో కానీ తీసి వేసేసామనుకోండి, అప్పుడేమవుతుందంటే మట్టి కూడా వచ్చేస్తుంది. అదే ఈ కవర్ పీస్ వేసుకోవడం వల్ల మీదకి వామ్స్ అంటుకుంటాయి అనమాట. అంటుకున్న వామ్స్ని మనమైతే యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మనకి కనిపిస్తున్న వామ్స్ అన్ని కూడా మళ్ళీ కల్చర్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేయొచ్చు. అయితే ఇక్కడున్న కల్చర్ని నేను ఫీడ్ చేసి కూడా మీకైతే చూపిస్తాను. సో ఎంత బాగా మనకి కల్చర్ డెవలప్మెంట్ అయితే అంత మంచిదనమాట. ఈ కల్చర్కి మనమైతే ఫీడింగ్గా పెడిగ్రీ అయితే ఇస్తామన్నమాట. డాగ్ ఫుడ్ కూడా చాలా లిమిటెడ్లో ఇస్తాము. ఫర్ సపోజ్ ఇక్కడ చూస్తే నేను 2 ఉంటే ఒక్కటే నేను ఇక్కడ పెట్టాను, అండ్ ఇంకొక కవర్ కింద నేను 2 పెడుతున్నాను. ఇక్కడ మొత్తం ఫుడ్ అంతా అయిపోయింది అనమాట. అయిపోయినప్పుడు మాత్రమే ప్లేస్ చేయాలి. ఓవర్గా పెట్టడం వల్ల మీకైతే పెద్ద యూజ్ ఉండదు. ఎక్కువ వచ్చేస్తుంది అనుకుంటాం కానీ ఆ టైంకి అయితే ఎక్కువ కనిపించదు అనమాట. సో పెడిగ్రీ అయితే మనం ఇక్కడ యాడ్ చేసాం చూడండి. సో సింపుల్గా చూసుకుంటే
అండ్ ఎక్కువగా బల్క్లో ప్రొడ్యూస్ అయిందని కూడా మనమైతే ఫీడ్ చేసి మీకు చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకండి. బీటాస్ తింటాయా గప్పీస్ తింటాయని కూడా అడిగారు, ఎలా ఫీడ్ చేయాలో కూడా అడిగారు. వీటికి ఏమైనా అవసరమా, సో ఎక్విప్మెంట్ ఏమైనా అవసరమా అంటే అవసరం లేదు. అండ్ హ్యాండ్స్ అయితే నీట్గా కడిగేసుకోండి. ఎప్పటికప్పుడు అయితే నేను హ్యాండ్స్ నీట్గా కడుక్కుంటాను సోప్ వేసుకొని. దీనివల్ల వామ్స్ వల్ల ఏదైనా ప్రాబ్లమా, హెల్త్ ఇష్యూస్ అంటే అవేం ఉండదు. ఎందుకంటే ఇది నార్మల్ వామ్సే కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. పెడిగ్రీ అయితే నేను ఈ కంపెనీ అయితే యూజ్ చేస్తున్నాను. అడల్ట్ ఫుడ్, మనకి పప్పీస్ ఫుడ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్లో నేను అనుకుని అడల్ట్ ఫుడ్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పి, అడల్ట్ ఫుడ్ కూడా వర్క్ అయిందనమాట. సో సింపుల్గా సో దీన్ని అయితే నానబెట్టేసుకొని మనం ఫిషెస్కి ఫీడ్గా ఇది వాడతాము. అయితే నానబెట్టే విధానం చెప్తాను. ఎన్ని గంటలు నానబెడుతున్నాను నేనంటే ఓవర్ నైట్ నానబెడతాను. దానికి రీజన్ ఏంటంటే బాగా మెల్ట్ అయిపోద్ది అనమాట. అప్పుడు ఏంటంటే బాగా ఇది తినడానికి చాలా ఈజీగా ఉంటుంది వామ్స్కి. అదే మనం 1 గంట 2 గంటలు నానబెట్టేసి వేస్తామనుకోండి, అది గట్టిగా ఉంటుంది. అండ్ ఎండిపోయిన తర్వాత అది ఎలా అయిపోద్ది అని అంటే పీస్లా ఉండిపోద్ది అనమాట. అది బూజులా కన్వర్ట్ అయిపోద్ది. అలా కాకుండా ఉండాలంటే నైట్ అంతా నానబెట్టేశారనుకోండి, అది ముడితే కరిగిపోయేలాగా ఉంటుంది. అప్పుడు వామ్స్ ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది అండ్ గట్టిగా మారిపోదు. సో అలా తీసి అలా పెట్టేవచ్చు అనమాట. నేనైతే అదే ఫాలో అవుతున్నాను. మీరు మీ ఇష్టం, అది మీకు ఎలా కన్వీనియంట్ అనిపిస్తే అలా కన్వీనియంట్గా వాడుకోండి. ఇప్పుడు నేను ఎలా ఫీడ్ చేయాలో చెప్తాను. ఖచ్చితంగా మీరైతే వీడియోని లైక్ కొట్టి చూడండి. అండ్ ఈ వామ్స్ని మనం ఒక గ్లాస్లో అయితే తీసుకున్నాం. ఇది మంచినీళ్ళు అనమాట. మంచినీళ్ళలో మనం ఈ పేపర్ ఎందుకు పెట్టామో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ పేపర్ని ఇలా డిప్ చేస్తే చాలు, వామ్స్ అన్నీ అందులోకి వచ్చేస్తాయి అనమాట. ఇది సింపుల్ పద్ధతి అబ్బా. సో నార్మల్గా అందులో నుండి తీసామనంటే మనకి డాగ్ ఫుడ్ కూడా వచ్చేస్తుంది. డాగ్ ఫుడ్ అనేది ఫిషెస్కి అంత హెల్దీ కాదు, బట్ ఈ వామ్స్ అనేవి మాత్రం ఫిషెస్కి చాలా మంచిది. హై ప్రోటీన్ ఫుడ్ అనమాట. హై ప్రోటీన్ లైవ్ ఫుడ్ సోర్స్ అనేది దొరుకుతుంది. బిటాస్ ఎప్పుడైనా సరే టైల్ డ్యామేజెస్ ఇవన్నీ వస్తున్నాయనంటే దానికి లైవ్ ఫుడ్ కరెక్ట్గా లేకపోవడం అండ్ వాటర్ చేంజెస్ కరెక్ట్గా చేయకపోవడం. లైవ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. పెల్లెట్స్తోనే బతికించేద్దాము అని అంటే కష్టం అనమాట. సో పెల్లెట్స్లోనే మనకి బ్లడ్ వామ్ స్టిక్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ మీకు ఎవరికైనా కావాలనంటే నేనైతే మీకు పంపించడం జరుగుతుంది. అండ్ ఈ గ్లిండర్వామ్ కల్చర్ కూడా నేనైతే మీకు పంపిస్తాను. ఎలా చేయాలనేది కూడా నేనైతే చెప్తాను వివరంగా. మెయింటెనెన్స్ కూడా నేనైతే చెప్తాను అనమాట. సో చూడొచ్చు, ఫిషెస్కి అయితే ఫీడ్ చేస్తున్నాను. మీకు డౌట్ ఉండొచ్చు ఫిషెస్ తింటాయా లేదా అని చెప్పి, అందుకే నేనైతే చూపిస్తున్నాను అనమాట. కల్చర్ అనేది సో చాలామంది అడుగుతున్నారు అండ్ చాలా టైం పాస్ చేస్తున్నారు అనమాట. జస్ట్ అడిగేయడం వదిలేయడం అలా చేయకండి. మీకు కావాలని అంటేనే అడగండి, వద్దు అనుకుంటే అడగద్దు. సో అదే నేను చెప్తాను. ఎందుకంటే టైం అనేది అందరికీ విలువైనది, మీకు విలువైనది, నాకు విలువైనది. నేను వీడియోస్ చేసుకోవాలి, నా పర్సనల్ వర్క్స్ నేను చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలంటే కొంచెం నాకు కూడా వర్క్స్ ఉంటాయి కదా. దయచేసి ఎవరు కాల్స్ చేయొద్దు. 12 1 గంటప్పుడు వీడియో కాల్స్ చేస్తున్నారు. సో ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. ఆ టైంలో ఎందుకు అసలు కాల్స్ అయితే చేయకండి అబ్బా. జస్ట్ మెసేజెస్ అయితే పెట్టండి. మీకు ఒకవేళ ఏదైనా వాంటెడ్ ఉంటేనే నాకు మెసేజ్ చేయండి, నేనైతే మ్యాక్స్ ఇస్తాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, బీటాస్కి అయితే ఫీడ్ చేశాను. తింటున్నదో లేదో మీకు క్లారిటీగా చూపిద్దామని డిస్ప్లే ట్యాంక్స్లో కూడా నేను వేసి చూపిస్తున్నాను. వామ్స్ అయితే ఫస్ట్ వేసాను, అంతగా తినలేదు. సో మళ్ళీ వేసాను, రెండోసారి వేసాను. అంటే బీటా అనేది చూడాలన్నమాట. చూడకుండా వేసామనంటే అది తినదు. సో లైవ్ ఫుడ్ ఎప్పుడైనా సరే మ్యాక్సిమం బీటాస్ గప్పేసి ఈజీగా ఇష్టంగా తింటాయి అబ్బా. పెల్లెట్ ఫుడ్ అనేది ఇష్టం లేకుండా తింటాయి. మనమైనా సరే నాన్ వెజ్ని ఎంత ఇష్టంగా తింటామో ఇవి కూడా నాన్ వెజ్ని అంత ఇష్టంగా తింటాయి అనమాట. మీరు ఇదే లైవ్ ఫుడ్ వేయాలని చెప్పాను. ఎనీ లైవ్ ఫుడ్, మొయినా కానీ గ్లిండర్వామ్ ఏదైనా సరే మీరు వేసుకోవచ్చు. బ్లడ్ వామ్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చు. బట్ మనకి అవైలబిలిటీ ఉన్న దాంట్లో ఇది ఒకటి అని చెప్పి మీకు మెయింటెనెన్స్ అనేది చెప్తున్నాను. సో జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకుంటే ఇది లైఫ్ టైం మనమైతే మెయింటైన్ చేయొచ్చు. బట్ ఏంటంటే దీనికి 2 రోజులకు ఒక్కసారైనా పెడిగ్రీ అనేది మనం ఫీడ్ చేస్తూనే ఉండాలి. సో పెడిగ్రీ అనేది ఫీడ్ చేయకపోతే కల్చర్ అనేది క్రాష్ అయిపోద్ది. అండ్ బాక్స్ అనేది చేంజెస్ చేస్తూ ఉండాలన్నమాట. ఒక 2-3 బాక్సులు మెయింటైన్ చేస్తూ 1-2 సైబల్టేనియస్గా మనమైతే వాడుతుండాలి. అప్పుడు మాత్రమే మన మెయింటెనెన్స్ అనేది, కల్చర్ మెయింటెనెన్స్ అనేది అవుతుంది అనమాట. నా దగ్గర ఎన్నోసార్లు క్రాష్ అయ్యింది, అంటే నేను పెడిగ్రీ ఫీడ్ చేయకపోవడం అలా చేయడం వల్ల. అండ్ గప్పీస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, గప్పీస్ అయితే మనకి ఇక్కడ తింటున్నాయి అనమాట. తింటున్నా లేదో మీరే చెప్పండి. నేను చెప్తే బ్రో మీరు తినకుండా తిన్నాయని చెప్పేస్తున్నారు అని అయితే మీరు అంటారు. అందుకే క్లియర్ అవుట్పుట్ ఉంటుందని చెప్పి నేను కెమెరా అనేది దగ్గరికి పెట్టేసి వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. సో గప్పీస్ కూడా ఇష్టంగా తింటాయి. అయితే గప్పీస్ మొయినా ఇష్టపడేంత గ్లిండర్వామ్ ఇష్టపడవు. అదే బీటాస్ మాత్రం గ్లిండర్వామ్ ఎక్కువ ఇష్టపడతాయి. మొయినా కంటే గ్లిండర్వామ్ ఎక్కువ ఇష్టపడతాయి అనమాట. అంటే అది వామ్స్ కొంచెం పెద్దగా ఉంటాయి కదా, అప్పుడు మొయినా అనేది మనకి గప్పీస్కి బాగుంటుంది. గ్లిండర్వామ్ అనేది
బీటర్స్కి బాగుంటుంది. ఇది నా సజెషన్ మాత్రమే, అది మీ ఒపీనియన్కి ఇంక వదిలేస్తా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.